ఆడవాళ్లకు ఇవి తప్పక అవసరం. స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళు ఉప్పు వేసుకొని తలస్నానం చేస్తే దృష్టి తొలగిపోతుంది. బయటకు వెళ్లే ముందు ఛాతీపైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు. అరికాలుకు కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీరు వెంట వెళ్ళిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు. తలస్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి. ఆడవాళ్ళ పైన చెడు దృష్టి అంతా తల వెంట్రుకలకు అంటే ఉంటుంది, అది పోతుంది. అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం, దుర్గమ్మ గుడికి వెళ్ళడం, భైరవుణ్ణి తలుచుకొని నమస్కారం చేయడం చాలా మంచిది. ఉదయం లేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలుచుకొని పడక దిగాలి. నిత్యం రాత్రి వేళల్లో హనుమాన్ చాలీస కానీ 11 సార్లు ఓం నమఃశివాయ అని కానీ తలుచుకొని నిద్రపోతే చాలా మంచిది. మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసి రావాలి. తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలామంది. అలా డ్రైగా ఉంచుకోకుండా తలలో ఏదో ఒక చోటు అయినా నూనె రాసుకోవాలి. ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు. కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు. పరిచయం లేని వారికి సహాయం అడగకూడదు. పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి. మంగళవారం రోజు మొహానికి పసుపు పూసుకుంటే చెడు దృష్టి పడదు. కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరికం ఉండకూడదు. అతి చనువు ఎప్పటికీ ప్రమాదకరమే. మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ళ కాలం నుండి వస్తున్న పద్ధతులు. నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి. అమంగళం పలకకూడదు. ఓం దుర్గాయ నమః అని నిరంతరం జపించడం మంచిది.